ఆత్మ జ్ఞానమయ శుద్ధ వ్యతిరిక్త అగుణాన్వయ. ఆత్మ ఎలాంటిదంటే జ్ఞానమయం. ఇక్కడ మయం అనే శబ్దం ఘనం అనే అర్థంలో తీసుకోవాలి. జ్ఞాన ఘనం అంటే కేవల జ్ఞానస్వరూపం ఆత్మ. ఆత్మ కేవల చైతన్యం. దీన్ని బట్టి ఇంద్రియాలకి జ్ఞానం దేనివల్ల వస్తుంది? ఇంద్రియాల జ్ఞానం కాదు, కంటికి చూసే జ్ఞానం, కాలికి కదిలే జ్ఞానం అని అంటున్నాం. కానీ జ్ఞానం ఆయనదిట. ఇంద్రియం వేరు, ఇప్పుడు ఆయన వేరు అని తెలిసింది కదా. మరి ఇంద్రియముల్లో వ్యాపించిపోయాడు ఆయన. కేవలం జ్ఞానం ఆయన తీసుకోండి, ఇంద్రియానికి వ్యతిరిక్తంగా చూడండి. ఇక్కడ కానీ కంటి యందు చూపుగా కనబడుతున్నప్పటికీ ఆయన కంటికి పరిమితుడు కాడు. కంటి వికారాలు ఆయనకి ఏమీ లేవు. అదే యోంత ప్రవిశ్యం అమవాచమిమా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ అలా ఒక్కొక్క దానితో మనం అర్థం చేసుకోవడానికి అనుబంధం. కానీ మహానుభావుడు చక్కగా చిక్కగా చెప్తున్నాడు ఉద్ధవుడు కృష్ణుని మాటలు యథాతథంగా. తెరచుకున్న హృదయంతో యథాతథంగా గ్రహిస్తున్నారండి గోపకాంతం. ఇక్కడ మిగిలిన వాళ్ళు చాలా చాలా విన్యాసాలు చేశారు. నువ్వు జ్ఞానం చెప్పేవి కానీ మాకేం ఎక్కదది అక్కర్లేదు ఇలా అన్నట్టు. కానీ వాళ్ళు అలా అనలేదు గోపికలు. వాళ్ళకి ఎక్కని మాటలు కృష్ణుడు చెప్పడు కూడా, అది తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళకి అటువంటి పక్వత గల వాళ్ళే అర్థం చేసుకోగలరు. కానీ కృష్ణుడు బహిర్వస్తువు కాదయ్యా. వాడెవడు? ఈ భూతేంద్రియ గుణాదులన్నిటికీ కూడా ఆశ్రయమై వాటికి వ్యతిరిక్త అన్నాడు ఇక్కడ. శుద్ధ జ్ఞానమయ వ్యతిరిక్త. ఇప్పుడు ఆత్మ గురించి ఏ లక్షణాలు వచ్చాయి? ఆత్మ జ్ఞానమయ శుద్ధ, శుద్ధమైనది. శుద్ధమైనది ఎలా అంటే ఆకాశంలోనే మబ్బులు పడుతున్నాయి కదా, ఆకాశంలోనే అనేకం జరుగుతున్నాయి. కానీ వేటి వికారాలు ఆకాశానికి అంటట్లేదు. ఎందుకంటే ఇంత వర్షం పడుతోంది మనకి మబ్బుల వల్ల, కానీ ఆకాశం తడవదే. అలాగే పరమాత్మ యందు పరమాత్మ వల్ల ఇవన్నీ జరుగుతున్నా ఈ వికారములు ఇవి ఆయనకు అంటట్లేదు కనుక శుద్ధ. కానీ ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అనేది మనకింత అర్థమవుతుంది. వ్యాపకత్వం ఉన్నది, శుద్ధత్వం ఉన్నది. అయితే ఆకాశం భగవంతుని అనకూడదుట. ఆకాశానికి బుద్ధత్వం లేదు, తెలుసుకోండి. ఇక్కడ ఇది రహస్యం. ఆకాశం వరకు వెళితే పరమాత్మను అర్థం చేసుకోవడం కొంతవరకు మనకు పనికి, కొంతవరకు. కానీ ఆకాశమే పరమాత్మ అంటే ఆకాశవత్ ఎందుకు వస్తుంది? ఆకాశమే పరమాత్మ కాడు, ఆకాశము వంటి వాడన్నాడు. అంటే నీ బుద్ధి ఆకాశం దాకా వెళ్ళగలదు కనుక దానితో పోల్చి చెప్పారు. నువ్వు ఎలాగో నయాగర జలపాతం చూడకపోతే నువ్వు చూసే జలపాతాల్లో ఏది పెద్దదో అది చెప్పి దానికంటే అని తర్వాత చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన బుద్ధి ఆకాశం వరకు వెళ్ళగలదు కనుక ఆకాశము వలె వ్యాపకము, ఆకాశము వలె ఇంద్రియాలకు అగోచరము, ఆకాశము వలె శుద్ధము అంతవరకు. కానీ ఆకాశానికి శుద్ధ లక్షణం ఉంది. కానీ దాని పైన వాడు కదా పరమాత్మ. ఆ పైన గుణం ఉంది బుద్ధ. బుద్ధ అంటే జ్ఞానం, చైతన్యం, కేవల చిద్రూపం. అందుకే ఆత్మ జ్ఞానమయ శుద్ధ అని చెప్పాడు. ఇక్కడ చూడండి, శుద్ధ అంటే ఆకాశంలా అనమాట అంట. లా అంటే పర్వాలేదు, ఆకాశమే అనమాట అనకూడదు. అందుకే జ్ఞానమయ అని పక్కన పెట్టాడు. చిద్రూప కనుక ఆత్మ యొక్క లక్షణం. అసలు ఆ మాటలు వింటూ ఉంటేనే ఆనందం అండి. చిద్రూపం, సద్రూపం, ఆనందరూపం. ఈ మాటలు బాగున్నాయి కదా మధురంగా. కానీ మూడు లక్షణాలు మనం చూసిన ప్రపంచానికి లేవయ్యా బాబు. ప్రపంచానికి ఎవడు ఆశ్చర్యం వాడుకున్నాయి. ఇప్పుడు మన ప్రయత్నం ఎటు వెళ్ళాలి? ఇక్కడ ప్రయత్నం ఎటు చేయాలి? ఆశ్రయమైన వాడుకున్నాయి. కానీ వినడానికి లక్షణాలు బాగున్నాయి లేదా? జ్ఞానమయ శుద్ధ చాలా బాగున్నాయి. కానీ ఆ లక్షణాలు మనం మెచ్చుకుని ప్రేమించే ప్రపంచానికి లేవు. అవి వాడుకున్నాయి. నీకు శబ్దాలు బాగుంటే అది ఎవడవో వాడిని పట్టుకో, వాడి స్వరూపం. కానీ ఆత్మ జ్ఞానమయ శుద్ధ వ్యతిరిక్త. వ్యతిరిక్త అంటే వీటిలో ఉంటూనే వీటికి అంటకుండా వీటికి భిన్నముగా ఉన్నది. ఎందుకంటే ఆశ్రయింపబడిన జగత్తు పరిమితం, ఆశ్రయమైన భగవానుడు అనంతం.